ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు గత రాత్రి ఎపిసోడ్ రికార్డింగ్ ముగించి ప్రార్థించి ముగించిన వెంటనే వితిన్ మినిట్స్ ఈ దినం ఎపిసోడ్ కొరకు సహకారులను కార్యాలయానికి ప్రభు పంపించాడు. యేసే పరిష్కారం ప్రభు యొక్క కృప చొప్పున కొనసాగుతున్న కార్యక్రమం. కేవలం విని వాక్యోపదేశమునకు సహకారులుగా నిలుస్తున్న సహకారుల సహకారంతో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడటానికి అనేకమైనటువంటి రుజువులు యేసే పరిష్కారంలో నేను చూడగలిగాను. నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబం జాలిపూడి గ్రామం వాస్తవ్యులు కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, వారి కుమారుడు కొల్లి సుధీర్ కుమార్ డెహ్రాడూన్ ట్రైనింగ్ నిమిత్తం నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఫర్దర్ ఆఫీసర్ ట్రైనింగ్ నిమిత్తం వెళుతున్న సందర్భంగాను, కుమార్తె కొల్లి సుప్రియ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకుని బ్యాంకింగ్ సెక్టార్ జాబ్స్ వైపు ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగాను ప్రభువు వారికి చేసిన మేలులకై కృతజ్ఞతగా ఎపిసోడ్ సహకారాన్ని అందజేస్తున్నారు. కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, కొల్లి సుధీర్ కుమార్ గారు, కొల్లి సుప్రియ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు వీరి కుటుంబ సభ్యులు సుధీర్ కుమార్ గారి అమ్మమ్మ గారు మరియు బాబాయిలు, పిన్నిలు, అత్తలు, మేనమామలు, వారి కుటుంబాలు సహకారాన్ని ఇస్తున్నారు. వీరిని ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసము అంతము వరకు అనుదినము కావాలను. దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నిన్న వాక్యోపదేశం ముగించిన వెంటనే మీరిచ్చిన నూతన సహకారం, ఈ దినపు సహకారికై కృతజ్ఞతలు. కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారికై మీకు స్తోత్రాలు. వారి కుమారుడు సుధీర్ను మీరు దీవించి ఇచ్చిన ఆఫీసర్ క్యాడర్ ఎన్డీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకై మీకు కృతజ్ఞతలు. మీ దాసుని యొక్క ప్రయాణము, అక్కడ సంవత్సర కాలపు ట్రైనింగ్లో మీ సహాయం అనుగ్రహించండి. సుప్రియాను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు ఇచ్చిన బీటెక్ గ్రాడ్యుయేషన్ కొరకై కృతజ్ఞతలు. ఫర్దర్ బ్యాంక్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. కృప చూపమని ప్రార్థిస్తున్నాము. ఈ కుటుంబం మీ యందు ఉంచిన విశ్వాసమును బట్టి మీకు స్తోత్రాలు. అనుదినము ఎపిసోడ్ సహకారిని మాకు పంపించండి ప్రభు. మేలు చేత మా హృదయాలను తృప్తిపరుస్తున్నందున కృతజ్ఞతలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. ఇర్మియా గ్రంథం 17 అధ్యాయాలు ముగించటానికి నెల పైగా 4 దినాలు సమయం పట్టింది. 52 అధ్యాయాలు. చాలా విస్తారంగా ఇర్మియా గ్రంథపు వాక్య ధ్యానాలు, లైఫ్ అప్లికేషన్తో కూడిన వర్తమానాలు మనం వింటున్నాం. ఆనాటి చరిత్రను నేటి ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకుంటూ, ఆనాటి పరిస్థితులను ఈనాటి పరిస్థితులతో బేరీజు వేస్తూ, దేవుని సందేశం ఆనాడు ఏమిటి, ఈనాడు ఏమిటి అనే కోణంలో పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 18వ అధ్యాయం ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రాక్టికల్తో కూడినటువంటి టీచింగ్ ఇందులో కనిపిస్తాం. దేవుడు ఇర్మియాతో చెప్పిన మాటలు, కుమ్మరి సారె మీద పని చేసుకుంటున్నాడు, ఆ ఇంటికి వెళ్ళి చూడమన్నాడు. అక్కడ జరిగిన సంఘటన, కుమ్మరి
సారె మీద మట్టి పెట్టాడు, పని ప్రారంభించాడు. ఆ మట్టి కొద్ది నిమిషాల్లో విరిగిపోయింది, కుండ పగిలిపోయింది. మరలా తిరిగి మరొక కుండను చేశాడు. ఆ దృశ్యం ప్రాక్టికల్గా ఇర్మియాకు చూపిస్తూ, మీరు నా చేతిలో ఉన్నారు ఇశ్రాయేలు వారలారా, నేను మీకు ఇలా చేయలేనా? కనుక యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్, మీరు నా చేతుల్లో ఉన్నారు, నేను అధికారిని కానా? సార్వభౌమిక అధికారం నాకు లేదా? కుమ్మరి కొండకు చేసినట్లు మీకు నేను చేయలేనా? కనుక దేవుడు సృష్టికర్త, మనం సృష్టిలో భాగం. కుమ్మరి నిర్మాణకుడు, కుండలు నిర్మితాలు. కనుక నిర్మాణకుని వశమే నిర్మితమైనది. దీనిని జ్ఞాపకం చేస్తూ వారికి సందేశాన్ని సంధించి మరి అనుగ్రహించాడు. మొదటి వచనం నుండి చదువుకుంటూ ధ్యానం చేద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయుదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. వండర్ఫుల్. ఒక ప్రయోగాత్మకంగా, ప్రాక్టికల్గా ఒక పరీక్ష నిర్వహించి దేవుడు వారికి తెలియచేయ నిమిత్తం ఇర్మియాకు కనపరిచినాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళుము, అక్కడ నా మాటలు తెలియచేస్తాను. దేవుని మాటలు ఇర్మియాకు తెలియచేయుటకు ముందు ఒక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ వంటిది దేవుడు చేసి చూయిస్తున్నాడు, ఒక నిర్వహణ చేస్తున్నాడు. అదేమిటంటే కుమ్మరి కుండను జిగట మంటిని కుండగా మలుచుచున్న విధానం చూచుటకు పంపాడు. కనుక మాట అనుగ్రహించుటకు మునుపు ఒక దృశ్యాన్ని చూపిస్తున్నాడు. అర్థం చేసుకోవటానికి దేవుడు భౌతికమైన ఒక క్రియను ఇర్మియా ముందు ఉంచి ఆ తదుపరి నా మాట చెబుతానన్నాడు. చూడండి, దేవుడు తన ప్రజల పట్ల ఆసక్తి కలిగిన వాడు. తన ప్రజలకు సందేశమిచ్చు సేవకుణ్ణి పరిపూర్ణ సిద్ధపాటు కలిగిన వానిగా, అవగాహన కలిగిన వానిగా సిద్ధపరచుట ఆయన ప్రముఖ ఉద్దేశం. అందుకే నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు తెలియచేస్తాను. చాలా సందర్భాల్లో ఆశ్చర్యం కలుగుతుంది దేవుని విధానాలు. హౌ గాడ్ యాక్ట్స్ అండ్ రియాక్ట్స్. దేవుడు ఎలా పనిచేస్తాడు, ఎలా ప్రతిస్పందిస్తాడనే అంశాలు చాలా భిన్నంగా బైబిల్ గ్రంథంలో చక్కగా వివరించబడ్డాయి. సందేశము గ్రహించుట, గ్రహించినది ఇతరులకు చెప్పుటకు వీలుగా నేర్పించుట దేవునిలో ప్రత్యేకత. ప్రజలకు నేర్పించుటకు ముందు దేవుడు సేవకునికి నేర్పిస్తున్నాడు. God is equipping his servant with all the kinds of skills and teaching. నిపుణతతో, విద్యతో, బోధతో దేవుడు ఇర్మియాను నింపేస్తున్నాడు. సేవకులు ప్రధానంగా ఇది తెలుసుకోవాలి. బిఫోర్ గోయింగ్ టు ద పీపుల్, బిఫోర్ ప్రజెంటింగ్ బిఫోర్ ద పీపుల్, ప్రజల ఎదుట కనపడుటకు ముందు, బోధించుటకు ముందు, ఫస్ట్ దే మస్ట్ ఎక్నాలెడ్జ్ అండ్ అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అబౌట్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము సంపాదించిన తరువాతనే ప్రజల ముందుకు సందేశకుడుగా వెళ్ళాలి. ఇవాళ దానిని పట్టించుకుంటున్న వారు లేనేలేరు. బేసిక్ టీచింగ్స్ ఆఫ్ ద బైబిల్ అవగాహన లేనివారు బోధకుల చలామణిలో ఉన్నారు.
ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ డిఫరెన్సియేషన్ తెలియని వారు ఈనాడు బోధక శిఖామణులయ్యారు. దానివల్ల పెద్ద ప్రమాదం ఏంటంటే రాంగ్ అప్లికేషన్, రాంగ్ టీచింగ్ సమాజంలోకి వెళ్ళిపోతా. అవగాహన లేనివారు, తమ మనసుకు తెలిసినది నిజమనుకుని నమ్మేవారు బైబిల్ టీచర్స్కి వెళ్ళిపోతున్నారు, ప్రీచర్స్గా పోతున్నారు. అందుకే దేవుడు చెబుతున్నాడు, యూ మస్ట్ ఎక్నాలెడ్జ్ ఆర్ యూ మస్ట్ ఎక్విప్డ్ విత్ ద స్కిల్ అండ్ ద టీచింగ్. నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి, అనుభవంలో తెలుసుకోవాలి. అందుకే దేవుడు ఇర్మియాకు ఈ విధమైన బోధ చేస్తున్నాడు. కుమ్మరి ఏం చేస్తున్నాడో చూపించి ఇక తన సందేశం చెబుతున్నాడు. 6వ వచనం, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ప్రశ్నార్థకం. ఇశ్రాయేలు గుర్తించాల్సింది ఏమిటంటే తాము ఒక జిగట మంటి వంటి వారు, ఆయన కుమ్మరి వంటి వాడు. ఆయన మంటికి చేసినట్లు మనకును చేయగలుగుతాడు. మట్టి యొక్క సహజ గుణం విరిగిపోవుట, కానీ కుమ్మరి యొక్క లక్షణం విరిగిన దానిని తిరిగి పాత్రగా మలుచుట. కనుక దేవుని యొక్క సార్వభౌమిక అధికారమునకు లోబడవలసిన అవసరత ఉన్నదని ఇశ్రాయేలు జనాంగమా మీకు తెలియదా అనేది ప్రశ్న. ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్, ఓ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. కెన్ ఐ నాట్ డూ విత్ యూ యాజ్ దిస్ పాటర్ హ్యాస్ డన్, డిక్లేర్స్ ద లార్డ్. బిహోల్డ్, like the clay in the potter's hand, so are you in my hand, O house of Israel. ఇశ్రాయేలు జనాంగమా, దేశమా, కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఇది ఎంత భాగ్యం! ఇశ్రాయేలీయులు అర్థం చేసుకోలేకపోయారు, యూదా జనాంగం అర్థం చేసుకోలేకపోయారు. వారు సర్వశక్తి కలిగిన దేవుని చేతులలో ఉన్నారు. దేవుని సందేశం చాలా స్పష్టంగా ఏమిటంటే, పెళ్ళగిస్తాను, విరగగొడతాను అని దేవుడు ఏ జనాంగం విషయంలో చెప్పాడో వారు పశ్చాత్తాపడితే నేను సంతాపడతా అన్నాడు. ఎవరిని స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తే వారు తప్పిపోయారో వారి విషయంలో కూడా సంతాపడతాను అన్నాడు. కనుక గాడ్స్ క్యారెక్టర్ ఏమిటో మొట్టమొదట వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 7వ వచనం, దాన్ని పెళ్ళగింతుననియు, విరగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. దేవుడు ఒక జనాంగాన్ని గూర్చి, ఏదో ఒక జనాంగం, యూదులే కాదు ఎవరిని గూర్చి అయినా సరే, దేవుడు పక్షపాతి కాడు అనేది ఇక్కడ అర్థం అవుతుంది. గాడ్ లవ్స్ జెంటైల్స్ ఆల్సో అనేది ఇక్కడ అర్థం అవుతుంది. దేవుడు అన్యులను సైతం ప్రేమిస్తున్నాడు, అన్యులను కూడా ఈక్వల్గానే ట్రీట్ చేస్తాడనేది ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఏదో ఒక జనాన్ని నేను పెళ్ళగిస్తాను, విరగగొడతాను, నశింపజేస్తానని చెబితే వారు పశ్చాత్తాపడి వారు మనసు మార్చుకుంటే నేను వారి విషయంలో అది చేయను. కనుక గాడ్స్ హార్ట్, దేవుని యొక్క హృదయం ఏమిటి? పశ్చాత్తాపడి తన వైపు తిరిగి వారిని శిక్ష నుండి తప్పించుట, శిక్షకు గురి కాకుండా రక్షించుట దేవుని ఉద్దేశము. శిక్ష ప్రకటించుట ఎందుకు అనగా పాపమును బట్టి, పాపాన్ని బట్టి విధించబడిన శిక్ష. పశ్చాత్తాపడి ప్రభువు వైపు తిరిగి ఆయన ఎద్దకు వచ్చి ప్రార్థించుట వలన, ఆయన అంగీకరించుట వలన, ఆయన చేతిలోనికి వచ్చుటకు ఒప్పుకొనుట వలన వారి జీవితాలు క్షమించబడతాయి. వారి మీదకు శిక్ష రాకుండా దేవుడే ఆపుతాడు. మరియు మరొక విధమైనది, కట్టెదను అని నాటెదనని ఒక జనాన్ని గురించి కానీ రాజ్యాన్ని గురించి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనం నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గురించి నేను సంతాపపడతాను. ఏదైనా ఒక జనాంగాన్ని గురించి దేవుడు వాగ్దానం చేసి నేను నిర్మిస్తాను, కడతాను, బలపరుస్తాను అని చెబితే ఆ జనాంగం కీడు చేస్తూ చెడు చేస్తూ పోతే
నేను వాగ్దానం చేశాను కదా అని చెడ్డవాళ్ళకి నా వాగ్దానం నెరవేరుస్తానా? నెరవేర్చను. నేను వారిని గురించి పశ్చాత్తాపడతాను అన్నాడు. కనుక దేవుడు ఏం కోరుతున్నాడు? ఒకటి, పాపం చేసిన వాడు పశ్చాత్తాపడి తన యొద్దకు రావాలి. పరిశుద్ధంగా ఉన్నవాడు పాపం వైపు తిరగకుండా దేవుని వైపే హత్తుకొని ఉండాలి. అలా ఉండకపోతే స్థిరత రాదు. దేవుని వైపు తిరిగి దేవునితో హత్తుకొని ఉండకపోతే బలపరచబడుట, నాటబడుట, కట్టబడుట, స్థిరపరచబడుట అనే వాటిని గురించి ఆ జనాంగం మర్చిపోవచ్చు. కనుక దేవుడు చాలా స్పష్టంగా డు నాట్ సిన్, పాపము చేయవద్దు, పాపము చేసినట్లా రిపెంట్ అండ్ టర్న్, పశ్చాత్తాపడి తిరగండి, లేని ఎడల మీకు శిక్ష తప్పదు. కనుక దేవుని హృదయము పరిశుద్ధతను, నీతిని, న్యాయమును, యథార్థతను, స్వచ్ఛతను, రైచియస్నెస్, నీతిని కోరుతోంది. కనుక దేవుని యొక్క ప్రధానమైనటువంటి గుణలక్షణాలు మనుషులలో ఆవిష్కృతం కావాలనేది దేవుడు ఆశిస్తున్నట్లుగా మనకు తేటగా తెలుస్తోంది. దేవుడు ఆశీర్వదించాలి అంటే ప్రధానమైనది విశ్వాసము. ప్రధానమైనది విశ్వాసము. రెండవది పశ్చాత్తాపము. ప్రభు యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి ప్రభు క్షమిస్తాడనే విశ్వాసంతో ఉన్నట్లయితే ఆశీర్వాదం అక్కడనే ప్రారంభం అవుతుంది. పాప క్షమాపణ అన్నిటికంటే అత్యద్భుతమైన ఆశీర్వాదం. శిక్ష నుండి విరమింపబడుట అన్నిటికన్నా ఆశీర్వాదం. అందుకనే చెప్పాడు కదా 32వ సంకీర్తనలో, తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందిన నరుడు ధన్యుడు అన్నాడు. ధన్యుడు. అవును, రియల్ బ్లెస్సింగ్ ఈజ్ గెటింగ్ ద ఫర్గివ్నెస్, క్షమాపణ పొందుట, పాప క్షమాపణ ఉచితంగా అనుభవించుట నిజమైన ఆశీర్వాదంగా దేవుని యొక్క వాక్యం చెబుతోంది. మిగిలిన లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ అల్పమైనవి, బహు అల్పమైనవి. వాటన్నింటినీ కలిగి పాపక్షమాపణ లేకపోతే ఆ వ్యక్తి సంపాదించేదేమీ లేదు, నిత్య నరకాగ్ని గుండానికి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ప్రభువు చెబుతున్నాడు, పాపము చేయవద్దు, పాపము చేసిన వారు పశ్చాత్తాపడి దేవుని యొద్దకు రావాలి, సమాధానపడాలి. దేవుని యొద్దకు వచ్చిన వారు తిరిగి పాపములో కొనసాగకూడదు. ఇది సందేశం ఇక్కడ ఇర్మియాకు దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి నీవు వెళ్ళు. సందేశం పూర్తిగా అర్థమయ్యిన తర్వాత చెబుతున్నాడు దేవుడు, ఇప్పుడు నువ్వు వెళ్ళు. అర్థమవుతుందా? బైబిల్ పూర్తిగా అర్థమైతేనే యు ఆర్ ఎలిజిబుల్ టు టీచ్. నీవు పరిశుద్ధ బైబిల్ గ్రంథం సంపూర్ణంగా గ్రహించిన తర్వాతే బోధకుడుగా వెళ్ళాలి. లేకపోతే నువ్వేమని బోధిస్తావు? ఇది ప్రతివారు తమ వ్యక్తిగత జీవితాలు సరి చేసుకుని చూడాల్సిందే. కనుక బోధకులుగా మీలో అనేకులు ఉండకండి యాకోబు చెప్పిన మాట అదే. కనుక పరలోకమందు బోధిస్తూ వాటిని పాటించిన వాడు పరలోకమందు అల్పుడుగా కనబడతాడని, చాలా అల్పుడుగా కనబడతాడు. వాటిని బోధిస్తున్న వాటిని ఆచరిస్తూ బోధించిన వాడు గనుడుగా కనబడతాడు పరలోకంలో. కనుక మనం బోధకు వేగరపడటానికి అవసరం లేదు, కానీ బోధకు సిద్ధపడినప్పుడు టోటల్గా సబ్జెక్ట్, టోటల్గా ట్రూత్ ఎక్విప్ అయిన తర్వాతే మనం ప్రజల ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు నీవు వెళ్ళి యూదా వారితో యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు, యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, మీ మీదకు తెచ్చుటకై నేను కీడు కల్పిస్తున్నాను, మీకు విరోధంగా ఒక యోచన చేస్తున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ క్రియలను, మీ మార్గములను చక్కబరుచుకొనిడి. అవకాశము ఇస్తున్నాడు. God is giving an opportunity to repent and to turn towards God and truth. దేవుని వైపు, సత్యము వైపు తిరుగునట్లును పశ్చాత్తాపపడినట్లును దేవుడు వారికి బోధించుట ద్వారా ఒక అవకాశాన్ని కలుగజేస్తున్నాడు. దేవుడు ఎన్నడూ కూడా అకస్మాత్తుగా శిక్ష పంపడు. యాంపుల్ ఆఫ్ టైం, చాలా సమయము ఇచ్చి, అవకాశం ఇచ్చి, మారు మనసు పొందుటకు వారికి చక్కటి కాలాన్ని ఇచ్చి ఆ తరువాతనే శిక్షను పంపిస్తాడు. కనుక దేవుడు ఆవేశపడి ఉద్రేకపడేవాడు కాడు.
ఆలో ఆలోచన కలిగినటువంటి వాడు దేవుడు. కనుక దేవుడు చెబుతున్నాడు, ఇర్మియా ద్వారా మాట్లాడిస్తున్నాడు, నీవు వెళ్ళి బోధ చేయి. ఏమని చెప్పమంటున్నాడు? మీ దుష్ట మార్గాలను విడవండి, మీ క్రియలను మీ మార్గాలను చక్క చేసుకోండి. మీరు విరోధంగా నేను మీకు యోచన చేస్తున్నాను, కీడు కల్పించాలని ఉద్దేశిస్తున్నాను, కాబట్టి మీరు మారండి. పాపమునకు శిక్ష వస్తోంది కాబట్టి మీరు మారండి, మార్చుకోండి, మీ మార్గాలు మార్చుకోండి అని చెప్పాడు. అందుకు వారు ప్రజలేమంటున్నారంటే, నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుంటాం, మేమందరం మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తిస్తామని అంటారు. ఎంత ఘోరం అండి ఇది. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏమంటారో కూడా దేవుడే చెబుతున్నాడు. దేవుని హృదయం ఏమిటో చెప్పాడు, వారి హృదయం ఏమిటో కూడా ఇర్మియాకు ఆయనే తెలియజేస్తున్నాడు. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం, బట్ దే సే దట్ ఇట్ ఈజ్ ఇన్ వెయిన్, వేస్ట్. నిష్ప్రయోజనము, నీ మాట నిష్ప్రయోజనం. నువ్వేం చెప్పినా మాకు అనవసరం, నువ్వు చెబుతోంది మాకు అక్కర్లేదు. అర్థమవుతోందా? ఎటువంటి దారుణం ఇది. సహోదరుడు, సహోదరి, దేవుని మాట నిష్ప్రయోజనమా? లూకా సువార్తలో తల్లి మరియ గారితో మాట్లాడుతున్నప్పుడు గాబ్రియేలు దూత చెప్పాడు, దేవుడు ఉద్దేశించినది ఎన్నడూ నిష్ఫలము కానేరదు. దేవుడు ఉద్దేశించినది నిష్ఫలము కానేరదు. గాబ్రియేలు దూత తన అనుభవాన్ని చెప్పాడు. కానీ యూదులు అంటున్నారు, దేవుని మాట నిష్ప్రయోజనం. తమ అవివేకం చేత తాము శిక్షకు కొట్టుకుని పోతున్నారు. మేము మా ఆలోచన చొప్పున నడుచుకుంటాం, మేమందరం మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తిస్తాం అని చెప్పి జవాబిస్తున్నారు. మా ఇష్టమయ్యా, మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం. మా మూర్ఖ హృదయం నువ్వు అంటున్నావుగా, ఆ మూర్ఖ హృదయం చొప్పున నడుస్తాం. ఏం చేస్తావు? ఇర్మియాను తనంతట తాను బోధిస్తున్న ఒక ప్రవక్తగా ఎంచుతున్నారే తప్ప దేవుడు పంపించినటువంటి వారుగా ఎంచటం లేదు. దేవుణ్ణి ఒక కోణంలోనే చూస్తున్నారు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, క్షమిస్తున్నాడు అనే భావనే చూస్తున్నారు. కానీ న్యాయం గలవాడు, ఆయన శిక్షిస్తాడు, ప్రశ్నిస్తాడు అనేటువంటి అవగాహన వారు కుదుర్చుకోలేకపోయారు. ఎందుకంటే వారి బోధలు, వారి యొక్క బోధకుల యొక్క బోధలు ఆ విధంగా ఉన్నాయి. మరి ఇవాళ అటువంటి బోధలు ఎక్కువైపోయాయి. ప్రాస్పరిటీ గాస్పల్, అంతా దీవెనే, అంత ఆశీర్వాదమే, నువ్వు కానుకలు ఇస్తే చాలు అన్నీ నీకు మేళ్లే, దేవుని ఆశీర్వాదాలు కొనుక్కోవచ్చు అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు వాళ్ళ బోధకులు. అబద్ధ బోధకులు వారు. జాగ్రత్త పడాలి సహోదరుడా, సహోదరి. డబ్బిచ్చి నువ్వు మందిర నిర్మాణంలో చేయబడితే నువ్వు పాపములో ఉన్న దేవుడిని దీవించేస్తాడనే బోధ అబద్ధం కదా, పచ్చి అబద్ధం. దేవుడు బీదవాడా? దేవుడు భిక్షగాడా? దేవుని కార్యం దేవుడు సంపూర్ణం చేసుకోలేడా? కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధత విషయంలో, గాడ్స్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్ విషయంలో క్రైస్తవుడు నిలబడకపోతే లోకానికి ఇక మార్గదర్శకంగా నిలిచేది ఎవరు? ఇర్మియా యొక్క కాలంలో ఆనాటి యూదులు దేవుని యొక్క మాట మాకు అక్కర్లేదు, మా మూర్ఖ హృదయంతో మేము ప్రవర్తిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు బతుకుతామని చెప్పి డిక్లేర్ చేసేస్తారని చెప్పి దేవుడే చెబుతున్నాడు. కావున యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకునుడి, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎక్కడైనా వినినా. అన్యజనులకు ఒక దేవత చెబితే వాళ్ళు గడగడలాడతారే. సత్యవంతుడైన దేవుడు, రక్షించిన దేవుడు, విడిపించిన దేవుడు, విమోచకుడైన దేవుడు, మీతో మాట్లాడుతున్న దేవుడు, మీ ఆరాధనలు అందుకుంటున్నాడని మీరు భావిస్తున్న దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పగా మీరు మాట వింటలేదే. అన్యజనులకి యొద్దకు వెళ్ళి అడగండి, వాళ్ళు మీకు చెబుతారు అన్నాడు. ఇటువంటి క్రియలు వారిలో ఎన్నడైనా జరిగినా ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసి ఉన్నది. ఇశ్రాయేలు కన్యకగా వర్ణించాడు, ఘోరమైన కార్యం చేసిందన్నాడు. ఏమిటట ఆ కార్యం? లెబనోను పొలములలోని బండ మీద హిమము ఉండుట మానునా, దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా. అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, మాయకు ధూపం వేస్తున్నారు,
చూడండి, దేవుని ప్రజలు దేవుణ్ణి మరిచారు. ఎన్నడైనా లెబోనోను పర్వతపు బండల మీద హిమము ఉండక మానుతుందా? కనుక ప్రకృతి తన ప్రకృతి ధర్మం చొప్పున కనిపిస్తూ దేవుని మాటకు విధేయత చూపించటం మాననప్పుడు, చల్లని జనాలు పారటం మాననప్పుడు, సృష్టి దేవునికి లోబడటం మాననప్పుడు దేవుని ప్రజలు దేవుని వెంబడించటం మానేస్తున్నారు. అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు. దేవుని ప్రజలు దేవుని మరిచి జీవించుట ఎంతో ప్రమాదకరం. దేవుని ప్రజలమని చెప్పుకుంటూ దేవుని యొక్క వాక్యమును గ్రహించక జీవించుట వారికే నష్టం. మాయకు ధూపం వేస్తున్నారు. మెరక చేయబడిన దారిలో తాము నడవలని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్టిల్ల చేసుకుంటున్నారు. ప్రాచీన కాలము నుండి దేవుని యొక్క వాక్కు ప్రవక్తల ద్వారా చెప్పబడుతూ వస్తున్నటువంటి మార్గములుగా చెప్పబడిన వాటిని వారు తృణీకరిస్తున్నారు. ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా ఉండుటకే తమ దేశాన్ని పాడుగా చేసుకొని ఉన్నారు. వాళ్ళే పాడు చేసుకున్నారు. దేశాన్ని ఎవరో పాడు చేయలేదు, దేశాన్ని వాళ్ళే పాడు చేసుకున్నారు. ఈ దినం ఉదయం ఒక సహోదరుడు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నా. దేశం ఎలా పాడైపోతోంది? రకరకాలైనటువంటి పరిస్థితులు మీడియా ద్వారా సమాజానికి అందుతున్నాయి. దానిలో జరుగుతున్నటువంటి మోసాలు ప్రజల పక్షంగా నిలవవలసిన వారిలోని వారే మోసాల్లో కూరుకుపోతున్నారు అని చెప్పి వార్తల్లో వినిపిస్తున్న వైనం చూస్తున్నప్పుడు, పరిపాలకులు కంచె చేను మేసినటువంటి విధానాన్ని వాళ్ళు వివరణ చేస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతాను. నకిలీ పాస్ పుస్తకాలతోటి కోట్ల కొలది రూపాయలు అక్రమంగా లోన్స్ రూపంలో తీసుకున్నారని, అక్రమంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ జరిగిపోయాయని వింటున్నాం. ఇది ఒక ఉదాహరణ చెబుతున్నాను నేను. అన్ని రకాలైనటువంటి వాటిల్లో స్కామ్స్లో ఎవరు మనల్ని పరిపాలిస్తున్నది? మనమే మనల్ని పరిపాలించుకుంటున్నాం. అధికారులు సేవకులు ప్రభుత్వానికి, మన ప్రభుత్వంలోని అధికారులే సమాజానికి ద్రోహం చేస్తే ఎవరిని పాడు చేసినట్టు? వేరే దేశస్తులా? కాదు, మనలను మనమే పాడు చేసుకున్నాము అని ఆనాడు యూదుల దేశంలో జరిగిందే ఈనాడు ఇక్కడ కూడా జరుగుతాం. కనుక కాంటెంపరీ సిచ్యుయేషన్స్, నేను ప్రభుత్వాన్ని విమర్శించటం లేదు, అధికారాన్ని విమర్శించడం లేదు. పరిస్థితులు ఆనాడు ఎలా ఉన్నాయో ఈనాడు కూడా అలాగే ఉన్నాయి. కనుక పశ్చాత్తాపడాల్సిన అవసరతను గురించి మాట్లాడుతున్నాను. మనుషులు పశ్చాత్తాపడాలి. ఒకడు పాపములో కూరుకుపోవటం వల్ల తన చుట్టుపక్కల ఉన్నవారికి తన జీవితం ద్వారా నష్టాన్ని తీసుకొస్తున్నాడనేటువంటి సత్యాన్ని, దేశాన్ని పాడు చేస్తున్నాడనే సత్యాన్ని వాడు గ్రహించడం చాలా అత్యవసరం. దేవుని సందేశం ఆనాడు అదే, ఈనాడు కూడా అదే. తూర్పు గాలి చెదరగొట్టినట్లు వారి శత్రువులు ఎదురు నిలబడకుండా వారిని చెదరగొడతాను. వారి ఆపద్దినమున వారికి విముఖుడనై వారిని చూడకపోతాను. ఇఫ్ గాడ్ టర్న్స్ హిస్ హెడ్ అవే ఫ్రమ్ ద పీపుల్, వాట్ విల్ హ్యాపెన్? దేవుడు తన ముఖమును ప్రజలకు మరుగు చేసుకుంటే ఏమవుతుందంటే శత్రువుల చేత చిక్కి నాశనము తప్పదు. ఇది సందేశం. పాపమునకు విముఖుడవు కమ్ము, లేని ఎడల నీవు పాడవుతావు, నీతో పాటు ఇతరులను పాడు చేస్తావు. నేటి వాక్య ధ్యానానికి సహకారము ఇచ్చిన కుటుంబం జాలపూడి వాస్తవ్యులు సహోదరులు కొల్లి బాబురావు గారు, సహోదరి ఉమాదేవి గారు, కుమారుడు కొల్లి సుధీర్ కుమార్, కొల్లి సుప్రియ మరియు సుధీర్ గారి అమ్మమ్మ గారు, కుటుంబ సభ్యులు బాబాయిలు, పిన్నులు, అత్తలు, మేనమామలు సహకారం ఇస్తున్నారు. వారి కుటుంబాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేశారు. తరతరాలుగా దేశాన్ని పాడు చేస్తున్నది దేశములోని వ్యక్తులే, పాపమునకు లోనైన వారని వాక్యములో మేము గ్రహించాం. జీవితాలను దిద్దుకుంటానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. వాక్యోపదేశము ద్వారా మీరు ఇచ్చిన సందేశముకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభువు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.